పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్ పొంగలి. మిల్లెట్ పెసరపప్పుని వాటికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ పెసరపప్పు నైట్ నానబెట్టుకోవాలండి. చూడండి, బియ్యానికి బదులు మిల్లెట్, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె. ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం కాలనివ్వాలండి. అంతలోకి వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి అయితే ముక్కలు కోసుకోవచ్చండి. నేనైతే కాయలు వేస్తాను. ముక్కలు కోసుకుంటే మరి కారం ఎక్కువైపోతుంది, అందుకని పచ్చిమిర్చి వేసేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పచ్చిమిర్చిలాగా వేసేయండి. ముక్కలు చేయొద్దు, చాలా ఘాటు వచ్చేస్తుంది. గ్లాస్ వాటర్ అండి. పొంగల్కి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ అండి, శుభ్రంగా కడిగి ఈ వాటర్లో వేసేయాలి. మిల్లెట్ ఉడకడానికి సరిపడగా వాటర్ అండి, కొంచెం వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదు చూసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేయాలి. ఎందుకంటే మిల్లెట్కి ఉప్పు సరిపోకపోతే తర్వాత వేసుకోవడానికి కుదరదండి. అందుకని ఉప్పుడే వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ పొంగల్ అండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. దీనికి మంచి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుందండి. టేస్టీ పొంగలి రెడీ అయిపోయింది.